వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 2-3 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇక భద్రాద్రి, భూపాలపల్లి, ఖమ్మం, మెదక్, మేడ్చల్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ. జిల్లాలో ప్రస్తుత మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్ట్స్ లో చూద్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్? మీ జిల్లాలో వర్షాల పరిస్థితి ఏంటి? కురుస్తున్న వర్షం నేపథ్యంలో వరంగల్ జిల్లా మొత్తం ఉత్తరాకుతలం అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా దాదాపు ఇక్కడ వరంగల్, అదేవిధంగా హన్మకొండ, మైబాదు, ములుగు ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వర్షాపాతం అయితే నమోదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ వాగులు, వంకలు, చెరువులు అయితే పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వరంగల్ నగరం పరిధిలో చూసుకుంటే మాత్రం ఇక్కడ పలు కాలనీలు మాత్రం మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వరంగల్, అదేవిధంగా హన్మకొండ, కాజీపేట ఈ ట్రై సిటీస్ కి సంబంధించినటువంటి 3 ట్రై సిటీస్ లో మాత్రం 40కి పైగా కూడా కాలనీలు అయితే జల దిగ్బంధంలో మునిగిపోయాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎన్టీఆర్ నగర్, అదేవిధంగా సాకరాజ్ కుంట, వివేకానంద నగర్, సమ్మయ్య నగర్, మైసమ్మ నగర్ తో పాటు ఎస్ఆర్ నగర్, మిగతా సంబంధించిన శివనగర్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వరద ముంపు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇటీవల కురిసినటువంటి వర్షం నేపథ్యం, అదేవిధంగా నిన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలో వరంగల్ ప్రాంతంలో మాత్రం 122 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి నాలాలు కుచించుకుపోవడం, అదేవిధంగా నాలాల నుంచి వెళ్లేటువంటి వాటర్ ఫ్లోయింగ్ పోకపోవడంతో ఉన్నటువంటి బ్యాక్ వాటర్ రావడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా విడుదల చేయడంతో పాటు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు కూడా ఏరియాలో కూడా వీళ్ళైతే పరిశీలిస్తున్నారు. ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో కూడా వీరు సందర్శిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా త్రాగునీటితో పాటు అక్కడ సంబంధించినటువంటి భోజన వసతి కూడా వారికైతే ఏర్పాటు చేసి వరద తగ్గే వరకు కూడా అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉండాలంటూ కూడా వారికైతే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కలెక్టర్, ఇక్కడ వరంగల్ కలెక్టర్ సత్యశారతో పాటు మిగతా సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి షాహద్ బాజ్పేయి కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మేయర్ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఆయా సంబంధించినటువంటి ముంపుకు ప్రధాన కారణమైనటువంటి నాలాలు కూడా వెంటనే క్లియర్ చేయాలంటూ కూడా సిబ్బందికి అయితే తెలపడం జరిగింది. ఈ క్రమంలో వారికి సంబంధించిన మరమ్మతులు కూడా ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా తమ గోడును అయితే వెళ్లబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అకస్మాత్తుగా వరద నీరు రావడంతో కూడా వారు ఉన్నటువంటి కట్టుబట్టలతో కూడా బయటకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన వంట సామాగ్రి, అదే విధంగా మిగతా సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా అన్ని చెల్లా చెదురుగా పడిపోవడం, కొన్ని వస్తువులు అయితే కూడా వరద నీటిలో కొట్టుకపోవడంతో కూడా వారి యొక్క కన్నీరు మున్నీరుగా ఒకవైపు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సంబంధించిన వారంతా కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూడా అక్కడ వరద ప్రాంతం నుంచి కూడా బయటకు వచ్చి పునర్వాస కేంద్రాల్లో కూడా వసతి పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రానున్నటువంటి మరో 36 గంటలతో పాటు 72 గంటల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రధానంగా వరంగల్, హన్మకొండ, ఇటు జనగామతో పాటు ఇటు ములుగు, మైబాద్ ప్రాంతాలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నాయి. కాబట్టి మరింత వర్షాలు పడే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం మరోసారి వరంగల్ నగరం మాత్రం చిగురుటాకుల వణికిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోసారి ఈ యొక్క వర్షాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు కూడా వారికి సూచనలు చేస్తున్నారు. తమ ఉన్నటువంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాల వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా వారికి సంబంధించిన అన్ని వసతులు కూడా మేము కల్పిస్తామంటూ ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు వీరు మాత్రం తమ ప్రాణాలను దక్కించుకునేందుకైతే కూడా బయటకు వస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సంబంధించినటువంటి ఏతో ఉందో కూడా కొన్ని ప్రాంతాలు చూసుకుంటే మాత్రం మైబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బయ్యారం, అదేవిధంగా కొత్తగూడ, గూడూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఇటు ఆకేరు, మున్నేరు వాగులతో పాటు అక్కడ ఉన్నటువంటి రోడ్లపై కూడా జలాశయాలని తలపిస్తున్నాయి. ఒకవైపు రవాణా మొత్తం
స్తంభించిపోయింది. దాదాపు అక్కడ ఉన్నటువంటి బయ్యారం పెద్ద చెరువు కూడా అలుగుపోయడంతో పాటు ఇక్కడ గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కూడా అలుగుపోస్తున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లా పరిధిలో చూసుకున్నటువంటి ఏటూరు నాగరం, అదేవిధంగా వాజేడు, వెంకటాపూర్ తో పాటు మిగతా సంబంధించినటువంటి ఏరియాలో మాత్రం భారీగా వర్షపు నీరు వస్తున్నటువంటి క్రమం. అదేవిధంగా ములుగు జిల్లా ప్రాంతంలో మాత్రం ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఏతుందో కూడా ఇటు మైబాద్ జిల్లా, అదేవిధంగా ఇక్కడ తొరూరు ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు అయితే పొంగి పొరలతో కూడా ఇక్కడ ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లేటువంటి హైవేలు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు అన్ని మరమ్మతులు చేస్తున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి మాత్రం మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరికొన్ని ఏతుందో కూడా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటున్నారు. వారికి సంబంధించిన రైట్, మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను. యశ్వంత్, మీరు చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? 3 రోజుల నుంచి ఆల్రెడీ వర్షాలు కురుస్తున్నాయి, మరో 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రైట్, ఏదైతే 3 రోజుల నుంచి ఇస్తున్న భారీ వర్షాలకైతే మాత్రం అయితే ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద పెద్ద ఎత్తున చేరుకుంటాం. ఏదైతే ఇటు పులిచింతల డ్యామ్ తోటి వరద ఏదైతే ఉందో ఆ ఇంట్లో మొత్తాన్ని కూడా కిందకి విడుదల చేస్తున్నారు. అదే విడుదల చేసినటువంటి వరద కూడా ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ వరద నీటిని కూడా ఇటు సముద్ర ప్రకాశం బ్యారేజీ గేట్లు మొత్తాన్ని కూడా విడుదల ఎక్కువ కింద విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఖమ్మం వరంగల్లోకి వర్షపాతం ఏదైతే ఉందో ఆ వర్షపాతం మొత్తం కూడా ఇటు ఏపీలో ఉన్నటువంటి పోలంపల్లి డ్యామ్ కి పెద్ద ఎత్తున వరద చేరుకుంటుంది. అక్కడి నుంచి కూడా ఇటు లింగాల, అదేవిధంగా కలిగంటికలు, మూడేరు మీద కూడా ఇది కూడా ఇటు ప్రకాశం బ్యారేజీకి అయితే మాత్రం పెద్ద ఎత్తున వరద జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇటు తెలంగాణ ఆంధ్ర కలిపే ఆ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ లింగాల మునేరు బ్రిడ్జ్ అయితే మాత్రం రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం తెలుస్తుంది. ఏదైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద అయితే మాత్రం లింగాల మునేరు బ్రిడ్జికి ఈ రోజు సాయంత్రం ఎక్కే అవకాశం ఉంది. దీంతో కూడా ఇటు తెలుగు 2 రాష్ట్రాలకు కూడా రాకపోకల పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా గత 3 రోజుల నుంచి చూస్తున్నటువంటి భారీ వర్షాలు అయితే మాత్రం కూడా ఇటు ఏపీ ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా ఉన్నటువంటి పలు ప్రాంతాలు అయితే మాత్రం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా ఇప్పటికి కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కానివచ్చు, అదేవిధంగా ఆ గుంటూరు జిల్లా కలెక్టర్లు కూడా పెద్ద ఎత్తున కూడా అది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా కూడా చర్యలు చెప్పారు. అదేవిధంగా కూడా ఈ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే మునేరు నది ప్రవాహ ప్రాంతం కానివచ్చు, అదేవిధంగా కృష్ణానది ప్రవాహ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఎగువనికి వస్తున్నటువంటి 3 లక్షల పైగా వస్తున్నటువంటి ఇంట్లో వాటర్ తగ్గట్టుగానే ఆ వరద ఎదురు పెరిగి అదే గ్రామాల మీదకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఎక్కడటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుగానే అలర్ట్ జారీ చేసి ఎక్కడికెక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఫైర్ సిబ్బంది కానివచ్చు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో కూడా యశ్వంత్, మీరు హోల్లో ఉండండి. యాకేష్, ఖమ్మంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇంకో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? ఖమ్మంలో ఉంది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఖమ్మం జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులకి భారీగా వరద నీరు చేరుతా ఉంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైనటువంటి పాలేరు, వైరా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ 2 ప్రాజెక్టులు కూడా అలుగుబారుతున్నటువంటి నేపథ్యంలో దాని కింద ఉన్నటువంటి అనేక చెరువుల్లో కూడా భారీగా వరద నీరు చేరుతా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా అలుగుబారి కిందికి వాటర్ వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం నియోజకవర్గంలోని 5 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు నిండినటువంటి నేపథ్యంలో రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న మొన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా ఖమ్మం లోతట్టు ప్రాంతాల్లో అంటే ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఖమ్మం నగరం వర్షానికి రోడ్డు మీద వర్షం పెరుగుతా ఉంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కారు మబ్బులు కమ్ముకొని ఉండిపోయింది. మరి కూడా పడుతుందన్న
మారిపోయినటువంటి ఖమ్మం జిల్లాలో రేపు భారీగా కురిసే అవకాశం ఉన్నట్లు సూచిస్తా ఉంది. 24 గంటలు ఉందని చెప్తా ఉంది. అయితే ఖమ్మంకు ఆనుకొని వెళ్తున్నటువంటి మున్నేరు వాగుకు భారీగా వరద నీరు అయితే చేరుతా ఉంది. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చెరువులు ఇప్పటికే అలుగుబారుతా ఉన్నాయి. అలుగుబారిన వాటర్ అంతా కూడా మున్నేరులోకి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గంట గంటకు కూడా మున్నేరు వరద ప్రభావం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 13 నుంచి 14 అడుగుల మేర కూడా మున్నేరు. యాకేష్, మీది సిగ్నల్ ప్రాబ్లం ఉంది. యాకేష్, మళ్ళీ మాట్లాడతాను మీతో. రాజు పటేల్, ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే 2 రోజుల నుంచి ఆదిలాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. ఆదిలాబాద్ లో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడినట్టు కూడా తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ 3 జిల్లాల్లో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే భారీగా వర్షం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షం పడుతుందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈసారి వర్షాకాలం ప్రారంభమైన అప్పంచెల్లు కూడా భారీగా వర్షం పడుతుంది. గత 2 రోజుల కురుస్తున్నటువంటి వర్షాలతోటి మంచిర్యాల, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక కొమరంభీం అడా ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అడా ప్రాజెక్టు సంబంధించినటువంటి 4 గేట్లను కూడా 1.5 మీటర్ల మేర లిఫ్ట్ చేసి అడా ప్రాజెక్టు ద్వారా కూడా వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు చాలా వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కూడా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ మధ్యన ఉన్నటువంటి భీమన్న వాగు చాలా ఉధృతంగా ప్రవహించింది. దీంతో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను వాగు దాటించి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి సమయంలో పురిటి నొప్పులు రావడంతో వాగు దాటలేని సిచ్యువేషన్ లో రాత్రంతా కూడా బిక్కుమంటూ నర్సాపూర్ వైపే ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం తాండూరు మాదారం పోలీసులకు సమాచారం అందించడంతో 108 ని తీసుకెళ్లారు. పోలీసులు చాలా రిస్క్ చేసి ఆ గర్భిణిని తాళ్ల సహాయంతో వాగుని దాటించి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. దీంతో తను ప్రాణాపాయం నుంచి బయటపడింది. దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి భీమిని, కండపల్లి మండలాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో బ్యాక్ వాటర్ రావడంతో చాలా గ్రామాలు కూడా నీట మునిగిపోయాయి. లోతట్టు కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. బెల్లంపల్లి టౌన్ లో ఉన్నటువంటి రామ్నగర్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి పై కూడా వాటర్ రావడంతో అటు బెల్లంపల్లి నుంచి హనుమాన్ బస్తీ, రామ్నగర్, కన్నాల బస్తీ, పోస్టాఫీస్ బస్తీ వాసులకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ హుటాహుటిన కూడా సంఘటన స్థలానికి వెళ్లడం జరిగింది. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. దాంతోపాటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ యొక్క 2 గేట్లను కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో అక్కడి నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పటేల్ కూడా అక్కడికి స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పాగుతున్నటువంటి వాగులో ఉధృతి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూడడం జరిగింది. మంచిర్యాల జిల్లా కండపల్లి మండలం సాలిగం గ్రామం కంప్లీట్ గా కూడా నీరు వరద చుట్టుముట్టిందని చెప్పవచ్చు. దీంతో ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతానికి కూడా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెళ్లి కూడా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వర్షాలు బాగా వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కాబట్టి మీరు సాలిగం గ్రామాన్ని ఖాళీ చేసి పక్కన ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. దీంతో ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్నటువంటి ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా అక్కడి నుంచి బయటకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరొక 2-3 రోజుల పాటు రైట్. శ్రీకాంత్, ఇప్పుడు వరంగల్లో గత 2 రోజులుగా పడిన భారీ వర్షాలకు వరంగల్ మొత్తం నీట మునిగింది. ప్రస్తుతం వరంగల్ సిచ్యువేషన్ ఏంటి? ఇంకా 2 రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఎటువంటి సూచనలు చేశారు? అవును, ఇటీవల కురిసినటువంటి వర్షాలకు తోడు మరి 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ
వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అయితే కూడా అప్రమత్తమయ్యారు. ఏతుందో వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలను ఇప్పటికే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకైతే కూడా తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. మరికొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇటు ప్రధానంగా వరంగల్ పరిధిలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జి, అదేవిధంగా మిగతా సంబంధించిన మైసమ్మ నగర్, శివ నగర్, అదేవిధంగా ఎస్ఆర్ నగర్ తో పాటు ఇక్కడ సాయి నగర్, ఎన్టీఆర్ కాలనీ, ఈ కాలనీలు కూడా ఎక్కువ కూడా లోతట్టుకైతే గుంపుకైతే గురయ్యాయి. కాబట్టి అందులో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కార దిశగా అయితే కూడా అధికారులు అయితే వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏతుందో కూడా తమ నాలాలకు అడ్డంగా కట్టినటువంటి కట్టడాలు, అదేవిధంగా ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తీసివేయాలంటూ కూడా వారైతే ఉన్నటువంటి సిబ్బందికి అయితే సూచనలు చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ నాలాలపై కూడా అక్రమ కట్టడాలు కలిపి మాత్రం వాటిని కూల్చివేసే దిశగా అయితే కూడా అధికారులు అయితే అడుగులు వేస్తారు. అలాంటి కట్టడాలు తీసివేస్తే మాత్రం అక్కడ నుండి ఫ్లోయింగ్ వెళ్ళేటువంటి వాటర్ అయితే సాఫీగా అయితే కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ కూడా ఇప్పటికే భద్రకాళి చెరువుకి అయితే కూడా జలకరణ సంతరించుకుంది. అక్కడ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వాటర్ అయితే. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇంకా యాకేష్, ఖమ్మంలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? 2 రోజులు భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి సూచనలు చేశారు? ఇప్పటికే మున్నేరు వరద ప్రభావం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, నగర కమిషనర్ కూడా అగస్త్య ఇద్దరు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మున్నేరుకు భారీగా వరదొస్తున్నటువంటి తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గతంలో మున్నేరుకు వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరం అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అయితే అప్పుడు అధికారులు కొంత సమన్వయం చేసుకున్నటువంటి క్రమంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు. ప్రస్తుతం కూడా వరదలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అవసరమైతే తరలాలి అని ఇప్పటికే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అయితే ఎప్పటికప్పుడు అక్కడే ఉంచి ఎగుడ కురుస్తున్నటువంటి వర్షాలు, వరదలు వస్తున్నటువంటి తీరును తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పాలేరు రిజర్వాయర్ పొంగినటువంటి నేపథ్యంలో దాదాపు 23 అడుగులకు పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. అది ప్రస్తుతం అలుగు పారుతా ఉంది. దానికి పైన కూడా 1-2 అడుగులకు మేర కూడా వరద ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వరద నీరంతా కూడా కింది స్థాయికి వెళ్ళిపోతుంది. దీంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇళ్లలోకి కూడా సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఇళ్లలోకి కూడా వరద నీరు చేరుతా ఉంది. అలుగు పారుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఖమ్మం జిల్లాలో కనిపిస్తా ఉంది. మరొక రోజు అంటే రేపు కూడా రెడ్ అలర్ట్ ఖమ్మం జిల్లాకు ప్రకటించినటువంటి పరిస్థితులలో జిల్లా ప్రజలైతే నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ వరద ప్రభావం కనుక పెరిగితే అధికారులు ఆ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలను తెలుసుకొని ఖమ్మంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో పొద్దుటి నుంచి కూడా కొంత ముసురు టైపు వర్షం ఉంది తప్ప భారీగా అయితే వర్షం లేదు. అయితే ప్రస్తుతం కారు మబ్బులు కమ్ముకొని అయితే ఖమ్మం జిల్లా ఉందని చెప్పుకోవచ్చు. ఏ క్షణమైనా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అయితే అలర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే భారీగా వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో వర్షపాతం తక్కువగా ఇప్పటికే నమోదైనటువంటి క్రమం ఉంది. అయితే నిన్న ఇవాళ కురిసినటువంటి వర్షాలతో స్థాయిలో వర్షపాతం భారీగా నమోదైందని చెప్పుకోవచ్చు.